హలో సఖీ ఫ్యామిలీ, మీరు ఇది విన్నారా? భీమవరం సైడ్ రొయ్యల పులావ్ చాలా బాగుంటుందంట. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మరి మనం కూడా ఈ విధంగా గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని ముందుగానే రొయ్యలు శుభ్రం చేసుకుని ఉప్పు కారం పసుపు వేసి ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక గంట సేపు నానబెట్టుకున్న రైస్ అండి. ఇదైతే ఇంట్లో మనం రైస్ వండుకునే రైస్తోనే చేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఉల్లిపాయ గమ్మున ఏగడానికైతే కొంచెం పసుపు ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆనియన్ గమ్ముని ఉడికిపోతుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా అయితే వేయించుకోవాలి. మా భీమవరం సైడ్ చాలా ఫేమస్ అండి రొయ్యల పులావు. చెరువులు ఎక్కువ కదా, రొయ్యల చెరువులు, అందుకని అనమాట. ఈ విధంగా ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రొయ్యలను అయితే అందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా రొయ్యలు ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అవాయిడ్ చేసుకోండి, కానీ ఖచ్చితంగా బిర్యానీకి కానీ పులావులకు కానీ పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ విధంగా 5 నిమిషాల పాటు మగ్గిస్తే చూసారా మొత్తం అంతా ఉడికిపోయి మంచి ఫ్లేవర్ వచ్చిందండి. ఇప్పుడు బిర్యానీకి సరిపడా సాల్ట్, కారం, ధనియాల పొడి అలాగే గరం మసాలా ఇవన్నీ వేసుకుని ఇంకొకసారి కలిపేసుకుందామా. నేను చాలా సింపుల్గా చేసేస్తానండి. నాన్ వెజ్లు కానీ బిర్యానీలు కానీ నాకు ఎంత ఇష్టమో వండడం. వెజిటేబుల్స్ వండడం చాలా కష్టం అండి. ఇప్పుడైతే కొద్దిగా కసూరి మేతి వేసుకుందాం. బిర్యానీలోకి ది మస్ట్ అండ్ షుడ్ కసూరి మేతి. ఆ ఫ్లేవరే బాగుంటుందండి, వెరైటీగా ఉంటుంది. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. మీరు బిర్యానీ రైస్ తీసుకుంటే గ్లాసుకి గ్లాసున్నర సరిపోతుంది. మామూలు రైస్ అయితే 2 వంతులు పోసుకోవాలి. ఈ విధంగా బాగా సలసలా మసులుతున్నప్పుడు మాత్రమే మనం నానబెట్టిన రైస్ని వేసుకోవాలండి. మరగకుండా మాత్రం రైస్ వేసుకోకూడదు, రైస్ ముక్కలైపోతుంది. బాగా మరిగినప్పుడు మాత్రమే రైస్ వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్, చాలా ఈజీ, సూపర్ టేస్టీ రాజుల రొయ్యల పులావ్. మీరు పులావ్ అనండి, రైస్ బిర్యానీ అనండి, మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. 80% ఉడికిన తర్వాత మాత్రం గిన్నె కింద ప్యాన్ పెట్టండి, దోశ ప్యాన్. మిగతా 20% ఆ ప్యాన్ మీద సిమ్లో ఉడికించడం వల్ల దమ్ అవుతుంది బిర్యానీ. మంచి టేస్ట్ వస్తుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూసారా. ఈ వీడియో మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను ఇంకా కొత్త వెరైటీస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. నేను చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాను. నా ప్రయోగాలన్నీ మరి మీరు చూడాలంటే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రొయ్యల పులావ్ అయితే అదిరిపోయిందండి. స్పైసీగా అసలు సూపర్ టేస్ట్గా ఉంది. నేను ఏది వండినా నేను టేస్ట్ చూసి మీకు చెప్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. చూసారా ఎమ్మీ సూపర్ టేస్టీ అనమాట, సూపర్ టేస్టీ. మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా రొయ్యలు చూస్తూ ఉంటే. మరేం చేయాలి ఇప్పుడు? మీరు కూడా రొయ్యలు తెచ్చుకోండి, ఈ వీడియో చూస్తూ మీరు బిర్యానీ చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? మరి నన్ను మాత్రం మర్చిపోకండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నా వీడియోస్ అన్నీ చూడండి, అన్ని వెరైటీస్ కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. ఓకేనా? బాయ్.